టాలీవుడ్ ఇప్పుడు పెళ్లిళ్లతో కలకలలాడుతోంది. ఇటీవలే విజయ్ దేవరకొండ, రష్మిక, అల్లు శిరీష్, నయనిక వివాహం చేసుకోగా మరో యువ కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన కాబోయే భార్య కావ్యను పరిచయం చేశాడు. ఈ బజ్ ను కంటిన్యూ చేస్తూ తాజాగా మరో యంగ్ సెలబ్రిటీ గురించి ఓ గాసిప్ టాలీవుడ్ లో హల్చల్ చేస్తోంది. ఆస్కార్ విజేత ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కుమారుడు కాలభైరవ సైతం గాయకుడిగా, సంగీత దర్శకుడిగా రాణిస్తున్నారు. అతను యంగ్ హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ ను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ జంట పరిచయం ఉస్తాద్ సినిమా సమయంలోనే జరిగిందని తెలుస్తోంది. ఎందుకంటే ఆ సినిమాలో కాలభైరవ తమ్ముడు శ్రీసింహ హీరోగా నటించాడు. అతనితో కావ్య కళ్యాణ్ రామ్ జోడీ కట్టింది. సినిమా సెట్లో మొదలైన వీరి స్నేహం క్రమంగా బలమైన ప్రేమ బంధంగా మారిందని అంటున్నారు. ఈ ప్రేమయానం కొంతకాలంగా సాగుతున్నదేనని సినీ వర్గాలు అంటున్నాయి. కాలభైరవ, కావ్య ప్రేమ వ్యవహారం గురించి తెలుసుకున్న ఇరు కుటుంబాల పెద్దలు వారి పెళ్లికి అంగీకారం తెలిపారని, త్వరలోనే వీరు వివాహ బంధంలోకి అడుగు పెడతారని అంటున్నారు. కాలభైరవ సోదరుడు శ్రీసింహ వివాహం 2024లో జరిగింది. సో ఇక ఆలస్యం చేయకుండా కాలభైరవ వివాహాన్ని చేయాలని కీరవాణి కుటుంబ సభ్యులు భావిస్తున్నారట. కాబట్టి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రావచ్చని అంటున్నారు. 2003లో వచ్చిన గంగోత్రితో బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది కావ్య కళ్యాణ్ రామ్. స్నేహం అంటే ఇదేరా, ఠాగూర్, అడవి రాముడు, విజయేంద్ర వర్మ, బాలు, బన్నీ, సుభాష్ చంద్రబోస్, పాండురంగడు వంటి చిత్రాల్లో బాలనటిగా మంచి పేరు తెచ్చుకుంది. 2022లో వచ్చిన మసూదాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. బలగంతో తెలుగు వారికి మరింత దగ్గరైంది. ఇటు కాలభైరవ విషయానికి వస్తే నటుడు, గాయకుడు, సంగీత దర్శకుడిగా సత్తా చాటారు. తెలుగు, తమిళ, హిందీ భాష చిత్రాల్లో పాడాడు. బాహుబలి 2లో పాడిన దండాలయ్య పాట అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చింది. 2019లో వచ్చిన మత్తు వదలరా సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా మారాడు. అంతేకాక కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ కలిసి పాడిన త్రిబుల సినిమాలోని నాటు నాటు ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. అదే సినిమాలో కొమ్మురం భీముడో పాట కాలభైరవకు జాతీయ అవార్డును తెచ్చిపెట్టింది. కెరియర్ లో మంచి ఫామ్ లోనే ఉన్న ఈ జోడీ పెళ్లి బంధంతో ఒక్కటవుతున్నారన్న న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.